సో గాయస్ అఖండ మూవీ అయితే 4th ప్రీమియర్ షోలు అయితే రిలీజ్ అవ్వలేదు. బట్ ఏంటంటే రేపు కూడా మూవీ అయితే రిలీజ్ అవ్వట్లేదు. మన 14 రీల్స్ అయితే ట్విట్టర్లో అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఒక మంచి డేట్ని అయితే మీకు అప్డేట్ చేస్తాము. చాలా పెయిన్ఫుల్ మూమెంట్, మేము కూడా చాలా బాధపడుతున్నాము. ఒక మంచి డేట్ అయితే మీకు అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పి అన్నారు. సో బాలకృష్ణ ఫ్యాన్స్ ఎంతగానో ఆశ పెట్టుకున్నారు. సెలబ్రేషన్స్ అయినా అలాగే రికార్డ్స్ అయితే మంచి రికార్డ్స్ వచ్చేది 5th. ఎందుకంటే 4th ప్రీమియర్ షోలు పడితే అదొకటి, మూవీస్ ఏం లేవు. అలాగే 5th రిలీజ్ అయితే నాకు తెలిసి వరల్డ్ వైడ్ అయితే 200 crores అయితే పక్కా. 250 వచ్చిన ఆశ్చర్యం లేదు, 200 వచ్చిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఏ కాంపిటీషన్ లేకపోతే రికార్డ్స్ అనేది కొట్టేది. బట్ ఏంటంటే చాలా వాళ్ళ ఇష్యూ ఏముందో తెలియదు కదా మనకి. బట్ ఏంటంటే టెక్నికల్ ఇష్యూ అంటున్నారు. బట్ అధికారికంగా వాళ్ళు చెప్తారేమో మళ్ళీ రేపు ఎల్లుండే ఏంటి ప్రాబ్లం అనేది. బట్ ఏంటంటే ఫ్యాన్స్కి అయితే చాలా డిసప్పాయింటెడ్. నేను కూడా చాలా డిసప్పాయింటెడ్. చాలా ఎమోషనల్గా నేను కూడా వీడియో పెడతాను. ఎంతగానో ఎదురు చూస్తాను. మన బ్రహ్మరమ్మ థియేటర్కి 2 times వెళ్ళాను. సెలబ్రేషన్స్ విజువల్స్ మన ఛానల్లో పెడదామని చెప్పి. సో ఆ పెయిన్ఫుల్తో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. బట్ ఏంటంటే ఎంతగానో పూలదండలైనా అలాగే పాలాభిషేకాలైనా కటౌట్ బ్యానర్స్ ఇవన్నీ చాలామంది ఫ్యాన్స్ ఎంతగానో ఆశ పెట్టుకొని సెలబ్రేషన్ ప్లాన్ చేసుకుంటారు. బట్ ఏంటంటే డిసప్పాయింటెడ్ అనమాట. సో గాయస్ ఇదనమాట అఖండ మూవీ ఈ తాండవం అయితే మనకు మంచి డేట్ అనేది చెప్తా ఉన్నారు. సో గాయస్ అంతవరకు అఖండ కోసం వెయిట్ చేద్దాం, అఖండ 2 కోసం. బట్ ఈసారి అయితే తాండవం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. బట్ చాలా బాధపడుతున్నా. మరి తొందరగా నెక్స్ట్ వీక్ అన్న రిలీజ్ అవుతుందేమో చూడాలి. ఆర్ 19th అన్నా December 25th కన్నా అనుకుంటున్నా. 19th 25th రిలీజ్ అవ్వచ్చు అనుకున్నా. బట్ ఏంటంటే రేపు ప్రెస్ మీట్ అలా పెట్టచ్చు అనుకుంటా. నాకు ఏదో కొంచెం తెలుసు అనమాట. ఆ కొంచెము చెప్తున్నా. డిస్ట్రిబ్యూషనా లేకుంటే మనీ ప్రాబ్లమ్సా, ప్రొడ్యూసర్స్ ఎంతగానో ఆశ పెట్టుకొని ఉంటారండి. కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి మనం సినిమా చేసి రిలీజ్ చేద్దామని చూసారా, చిన్న పాయింట్ కోసం సినిమా ఆగిపోయిందంటే ఎంత కష్టం ఉంటుంది చూడండి. సినిమాలో మనం చూస్తాం కంపల్సరీ ఏదో పైరసీ 60 సినిమాకి వెళ్ళకపోతే పర్లేదు, కొంచెం చూస్తే చాలు. ఒకడు చూసి అరే ఏం బాగాలేదురా భయ్ అంటే సినిమా కోసం ఆగిపోయి ఆ బొమ్మ ఈ బొమ్మ చూడొచ్చు అని చెప్పి చాలామంది రావడం, చూద్దాంలే అని చెప్పి అలా అవుతూ ఉంటుంది. బట్ ఏంటంటే సినిమా కష్టం అనేది ప్రతి మనిషికి కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళకి కాదు, ఒక పెద్ద స్థాయి వాళ్ళకి కూడా వస్తుంది. ఎంత డబ్బున్న సినిమా రిలీజ్ చేయలేకపోయారు. బట్ ఏంటంటే అంత పెద్ద పాయింట్ అనేది ఉంటుంది. ఆ పాయింట్ అనేది మనకి తెలుస్తుంది, మీరు కూడా తెలుసుకుంటారు కాబట్టి. బట్ సో గైస్ మన ఛానల్ సపోర్ట్ చేయండి. నేను కూడా చాలా బాధపడుతున్నాను అఖండ మూవీ రిలీజ్ అవ్వకపోవడం. సో గైస్ చూస్తున్నాను మన ఛానల్ని. అలాగే బాలయ్య గారు చాలా ప్రమోషన్స్ చాలా తిరిగాడు, అన్ని భాషలు, బాంబే అయినా అలాగే చెన్నై అలాగే కన్నడ, ఇలా ఎన్నో భాషలు తిరిగారు బాలయ్య గారు. ఈ బాలయ్య గారికి ది బెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ అవ్వాలి. అలాగే బోయపాటి గారికి మంచి బ్లాక్ బాస్టర్ అవ్వాలి. అలాగే తమన్ గారికి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవ్వాలి. సో గాయస్ చూస్తున్నాను మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ అందరికీ. గుడ్ నైట్. థ్యాంక్ యూ.